ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దాంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరక్కపోవడంతో ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఇసుక కొరతతో ఇంటి నిర్మాణాలు ఆగిపోయి కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఇంటి నిర్మాణాలపై ఆధారపడి పలు రంగాలకు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు జీవనోపాధి లేక వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, కాశీపేట మండలాలకు నెన్నెల మండలం ఖర్జీ రీచ్ నుంచి ఇసుక వస్తోంది. ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇసుకను సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు కేటాయిస్తారు. రోజుకు బెల్లంపల్లికి దాదాపు 200 ట్రిప్పులు, కాశీపేట, తాండూర్ మండలాలకు 50 ట్రిప్పుల చొప్పున ఇసుకను ట్రాక్టర్ యజమానులు సరఫరా చేస్తుంటారు. నా పేరు తాడిచెట్టి రామ్ కుమార్, తాపీ భవన నిర్మాణ కార్మికుల సంఘ ప్రెసిడెంట్గా గత 2 నెలల నుండి ఇసుక లేక దాదాపు 2000 నుంచి 3000 మంది జనాభా దాని మీద ఆధారపడి బతికేటోళ్ళం, జీవనోపాధి కోల్పోయినాం. ఇసుక లేక ఎన్ని కారణాలు అంటే ఇసుక మీద 9 రంగాల కార్మికులు జీవనోపాధి ఉంది. సెంటరింగ్ వర్కర్సు, కార్పెంటర్సు, ఎలక్ట్రీషియన్సు, ప్లంబర్సు, వెల్డర్సు, పెయింటర్సు, లేబరు 3000 మంది జీవనోపాధి కోల్పోయినాం. ఇసుక 2 నెలల నుంచి రావడం లేదు. ఎందుకు అనగంటే అక్కడ ఒక ఖర్జీ దగ్గర వాగులో చెక్ డ్యామ్ కడితే కొంత వాటర్ స్టోరేజ్ అయిందని చెప్పడం జరిగింది. దానికి బదులు ఇంకొక ఆడ చూయించులు అని మైనింగ్ ఏడీ గారు చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు పట్ట భూములు ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్లోకి వెళ్ళి పోవద్దని, వాళ్ళు మేము అడిగి పోవాలని చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఉన్నతాధికారులు పట్టించుకొని అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు ఇసుక సప్లై చేయాలని మా కోరిక. మాకు బెల్లంపల్లికి ఆన్లైన్లో తెచ్చుకుంటున్నాము, వేరే ఇసుక రావడం లేదు. ఈ ఇసుక మీద ఆధారపడి ఇంత జీవనోపాధి కోల్పోతున్నాం. దయచేసి 30 తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికులు 9 రంగాల కార్మికులను కలిసి స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఏం స్పందించారో మాకు తెలియదు. కాకపోతే పండుగల పూట ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. మా యందు దయగలిసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మా జీవనోపాధికి తోడ్పడాలని మేము కోరుకుంటాం. ఖర్జీ ఇసుక రీచ్ వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నీటి నిల్వల కోసం వాగులో 5 ఫీట్ల ఎత్తులో చెక్ డ్యాంను నిర్మించారు. ఇది సాధారణ ఎత్తు కంటే 5 ఫీట్ల ఎత్తులో నిర్మించడంతో చెక్ డ్యాం ముందు నీరు నిలుస్తుండటంతో ట్రాక్టర్లు నీటిలో దిగబడుతున్నాయి. దీంతో ట్రాక్టర్ యజమానులు ఇసుక సరఫరా చేయలేకపోతున్నారు. చెక్ డ్యాం కు ముందు తాత్కాలిక రహదారి నిర్మిస్తే ఇసుక రవాణాకు ఆటంకం ఉండదని ప్రభుత్వ మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యతో 2 నెలలుగా ఇసుక సరఫరా జరగడం లేదు. దాంతో బెల్లంపల్లి, తాండూర్, కాశీపేట మండలాల్లో 350కి పైగా భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దసరా, దీపావళి సమీపిస్తుండటంతో నూతన ఇళ్ల గృహప్రవేశం చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను బెల్లంపల్లి ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. గత 2 నెలలుగా మాకు ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో ఇసుక రాక తాపీ మేస్త్రీల పనులు ఆగిపోయినాయి. ఈ తాపీ మేస్త్రి వల్ల పని ఆగిపోవడం వల్ల మా 9 రంగాల వారికి నిర్మాణ రంగంలోకి వస్తారో 9 రంగాల వారికి పని ఉపాధి లేకుండా పోయింది ఇసుక లేకపోవడం వల్ల. గత వారం మేము కూడా ర్యాలీ తీసి మన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఇసుక ఆగిపోవడం వల్ల మేము తాపీ మేస్త్రీలు ఒక్కరికే కాదు, ఇప్పుడు ఈ భవన నిర్మాణంలో ఎంతమంది అయితే పనులు చేస్తున్నారో వాళ్ళందరి ఉపాధి కోల్పోయినాం. దయచేసి మేము విన్నవించుకునేది ఏమనగా తొందరగా ఎలా అయితే అలా మాకు ఇసుక మరి మీరు ఇసుక బయట వేసి మైనింగ్ అధికారులతో మాట్లాడి బయటికి తెప్పించి ట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చి ఇసుక పంపిస్తారా, లేదా ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చేసి మాకు ఇసుక అనేది రావడానికి కృషి చేస్తారా? మా అందరి తరఫున, మా ఉపాధి కూలీల తరఫున మేమందరం విన్నవించుకునేది ఏమనగా మా ఉపాధిలు దెబ్బతిన్నాయి సార్. మాకు
తినడానికి కూడా తిండి లేకుండా పోయింది. 2 నెలల నుండి 3 నెలల నుండి పనులు ఆగిపోతే మాకు వచ్చేటి కూలీలు, ఆ కూలీలు కూడా మాకు రాకపోవడం వల్ల ఇంట్లో కూరగాయలు తేవడానికి కూడా ఇబ్బంది, ఏదైనా పని చేద్దామన్నా ఇబ్బంది, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ వారం లోపు మాకు ఇసుక వచ్చేటట్టు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇసుక సరఫరా లేని కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో ఇక్కడ పనిచేసే మేస్త్రీలు, కూలీలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి పనుల కోసం రోజు వెళ్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద నిత్యం వీరంతా ఉపాధి కోసం అడ్డా మీద నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు మంచిర్యాలకు వెళ్లలేక వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. మంచిర్యాలకు వెళ్లే కూలీలకు అక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. 6 నెలలు వరుసగా పనిచేస్తేనే రోజు పనులకు పిలుస్తామని మేస్త్రీలు చెబుతుండటంతో వారంతా నానా కష్టాలు పడుతున్నారు. మంచిర్యాలకు వెళ్లి కూలీ పనులు చేస్తే రాను పోను ఛార్జీలతో గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు. ఇసుక కొరత సమస్యను వెంటనే పరిష్కరించి తమకు జీవనోపాధి కల్పించాలని భవన నిర్మాణ కార్మికులు వేడుకుంటున్నారు. రమేష్, మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను ఒక సంటింగ్ ప్రెసిడెంట్ను. ఇసుక కొరత వల్ల ఒక 500 కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ. ఈ ఇసుక కొరత గవర్నమెంట్లు వాళ్ళు వెంటనే మంజూరు చేయాలని అందరికీ దయచేసి కోరుకుంటున్నాను. ఇసుక రీచ్లో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసి ఇసుకను సరఫరా చేయాలని, లేకపోతే తమ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.